మనం ఆరాధన చేరి ఉండగా ఆరాధన వర్తమానం కొరకు అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం. అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. అందరం కలిసి చదువుకున్నాం. 3వ అధ్యాయం 26వ వచనం. మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మరలించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. ఒకసారి చదువుకున్న అందరం కలిసి. దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మరలించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. దేవుని సాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు స్తోత్రము చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభుదినం పరిశుద్ధనం ప్రభా తండ్రి, నీ సన్నిధిలో చేరుటకు మిచ్చిన అవకాశాన్ని బట్టి వందనము స్తోత్రములు ప్రభా తండ్రి. పాటల ద్వారా నీ మహిమ పొందిన దాన్ని బట్టి మీకు ఎన్నైనా వందనము స్తోత్రము చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా తండ్రి, ఆరాధన వర్తమానం కొరకు అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనంలో ప్రభా తండ్రి, నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనము స్తోత్రము చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా తండ్రి, ఈ వాక్యం ద్వారా ప్రభా తండ్రి, నీవు మమ్మ ప్రభా తండ్రి ఏమై ఉన్నావో, నీవు మా ఎలా ఏ ఆశీర్వాదాలను చేసావో ప్రభా తండ్రి, వాటిని ప్రభా మీరు నెమరు వేసుకుంటూ తద్వారా ప్రభా తండ్రి ఈ వాక్యం ద్వారా ప్రభా నేను ఆరాధించేవారుగా స్తుతించేవారు మీరే సహాయం దయచేయండి. ఈ కూడికని ప్రభా తండ్రి ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించండి ప్రభా తండ్రి. నా సొంత తలంపులు మాటలు చొప్పున కాకుండా ప్రభా తండ్రి మీరే నడిపించండి. ఈ కూడికని ప్రభా తండ్రి ఆది నుంచి అంతవరకు ప్రభా మీరు అధ్యక్షుల నుండి నడిపించమని మా కొరకు ఎదగరమని ప్రభా యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఇక్కడ మనం చూసుకుంటే అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం 26వ వచనంలో చూసుకుంటే, దేవుడు తన సేవకుని పుట్టించి, ఫుట్ఫోట్లో ఉంటుంది, లేపి, పుట్టించి అంటే లేక లేపి, మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మరలించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 3 వచనాల్లో మనం చూసుకోవచ్చు. మొదటిగా మనం ఏం చూసుకున్నాం? దుష్టత్వము నుండి మరలించుటకు, మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మరలించుట వలన. చూసుకున్నట్లయితే మనం ఏ స్థితిలో ఉన్నాం, ఈ దుష్టత్వంలో మనము ఉన్నామా లేదా అనేది ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. అంటే ఈ వాక్యం దేవుడు మన కోసం చెప్పాడా లేదా అని చూసుకున్నాం. దుష్టత్వము చూడండి, ఇక్కడ దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వం నుండి మరలించుట వలన. ప్రతివానిని అంటే ఇక్కడ చేరుకున్న గుంపు, ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మరలించుట వలన. చూద్దాం. తిమోతి పక్కన ఉంటుంది, తీతు 3వ అధ్యాయం 3వ వచనం చూసుకున్నట్లయితే, 2వ తిమోతిల పక్కన ఉంటుంది. తీతు చదవండి తీసిన వాళ్ళు ఎవరైనా. 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వము నందును అసూయనందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. కానీ అక్కడ మనం చూసుకుంటున్నట్లయితే మన అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం మనం చూసుకుంటే, దుష్టత్వము నుండి ప్రతివానిని వాని దుష్టత్వము నుండి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ మనం ఏ స్థితిలో ఉన్నాము, మన దుష్టత్వంలో ఉన్నామా లేదా అనేది మనం పరీక్షించుకొని, దేవుడు నిజంగా ఆ దుష్టత్వం నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చినట్లయితే మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధించేవారుగా ఉంటాము. తర్వాత మనం ఈ వచనం చూసుకున్నాం. తీతు 3:3లో చూసినట్టయితే ఏముంది అక్కడ? ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులం. అంటే మనము కూడా మనం ఏ స్థితిలో ఉన్నాము అంటే అక్కడ మొదటిగా చూసుకున్నట్లయితే అవివేకులము, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకు భోగములకు దాసులనై ఉండి దుష్టత్వమందున అసూయమందును కాలం గడుగుచు అసహ్యులమై ఒకని ఎడల ఒకడు ద్వేషించుతూ ఉంటిమి. కానీ పూర్వం మన స్థితి ఎలా ఉంది అంటే
మనం ఎక్కడి నుంచి ఉన్నామంటే దుష్టత్వంలో. ఆ దుష్టత్వంలో ఉంటే మనము ఈ లక్షణాలన్నీ మనం కలిగి ఉన్నవారుగా ఉంటాము. యోహాను సువార్త 8:44 కూడా ఒకసారి చూసుకుందాం. యోహాను సువార్త 8:44 కూడా మనం ఒకసారి చూసినట్లయితే, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాదు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధీకుడును అబద్ధమునకుడు జనకుడనై ఉన్నాడు. అక్కడ మనం ఫుట్వతో చూసుకుంటే అబద్ధీకుడు జనకుడనై ఉన్నాడు అంటే మనం ఈ లోకంలో ఉన్నాము. ఈ లోకంలో ఎవరి కింద ఉన్నామంటే అబద్ధీకుడు. అతనిలో ఏమి లేదంటే సత్యమే లేదు. మనకి ఇంకోటి కూడా తెలుసు, ఆది కాండంలోనే చెప్తూ ఉంటారన్నమాట. దేవుడు ఏమని చెప్పాడు, ఏదోలో మనం ఏదైనా చేయొచ్చు కానీ ఆ ఫలమును తినవద్దు అని చెప్పాడు. కానీ సాతాను ఏం చెప్తాడు, ఆ ఫలం తిన్నా కానీ ఏం చెప్తాడు, అక్కడి నుంచి స్టార్ట్ అయింది అబద్ధం. అసలు అక్కడ ఆ ఫలం తినకపోతే ఇదంతా ఉండేది కాదు, మళ్ళీ దుష్టత్వం ఉండేది కాదు. ఈ లక్షణాలు మనం చదవబడిన లక్షణాలన్నీ, చెప్పుకునబడిన లక్షణాలన్నీ ఏవి కూడా ఉండేవి కాదు. ఒకసారి చూసుకుందాం. ఆదికాండం 3:4 అది కూడా చూసుకుని ముందుకెళ్దాం మనం. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మేము వాటిని దినమున మీ కనులు తెరవబడిననియు మీరు మంచి చర్యలు ఎరిగిన వారై దేవతల వరే ఉందిరనియు దేవునికి తెలియని స్త్రీతో చెప్పు. అక్కడే స్టార్ట్ అయింది. మొదటిగా మనకి ఇక్కడ అతనిలో సత్యమే లేదు. అతను అబద్ధీకుడికి ఎవరు, జనకుడు. ఆ జనకుడు అంటే తండ్రి. ఆ తండ్రి ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఈ 3:4 స్టార్ట్ అయింది. అందుకు సర్పము, మీరు చావనే చావరు, అక్కడ స్టార్ట్ అయిందనమాట. అది లేకపోతే ఇవన్నీ ఉండేది, మనలో దుష్టత్వం ఉండేది కాదు. మనం చదువుబడుకునే మొత్తం ఏది కూడా మనలో ఉండేది కాదు. ఎందుకని అంటే అతను ఎవరు, ఈ లోకానికి ఇక్కడ ఏమి ఉంటుందంటే ఇక్కడ సత్యమే ఉండదు. ఇక్కడ మొత్తం ఏముంటుంది, అబద్ధీకులం. మునుపు మన స్థితి కూడా ఎలా ఉండేదంటే దుష్టత్వంలో ఉన్నాము. మనలో ఏముంది, అబద్ధం మాత్రమే ఉంది. ఆ అబద్ధం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ లోకానికి తండ్రి అయిన తండ్రి నుంచి వచ్చింది. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఆదికాండం 3:4 నుంచి స్టార్ట్ అయింది. ఆ అబద్ధం వల్ల మన లోకంలోనికి ఏమొచ్చింది, మరి ఆమె ఆ పండు తినటం వల్ల ఆమె ఏం తెచ్చుకుంది, పాపం తెచ్చుకుంది. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి, మరణము. అంటే మన దుష్టత్వంలో ఎలా ఉన్నాము అంటే క్రమంగా చెప్పుకుంటూ వచ్చాము. ఎలా చెప్పుకుంటూ వచ్చాము, దుష్టత్వం గురించి చదువుకుంటూ వచ్చాము, ఆ దుష్టత్వం లక్షణాలు చదువుకుంటూ వచ్చాము. ఆ తర్వాత ఈ లోకానికి అధిపతి ఎవరంటే సాతాను. ఆయనలో ఏమీ లేదంటే ఆయనలో సత్యమే లేదు. ఆయనలో ఏముందంటే అబద్ధం ఉంది. ఆ అబద్ధం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఆదికాండం 3:4. ఆ అబద్ధం ద్వారా లోకంలోనికి ఏమొచ్చిందంటే పాపం వచ్చింది. ఆ పాపం ద్వారా మనకి ఏమొచ్చిందంటే మరణం వచ్చింది. ఒకసారి చూద్దాం, అది కూడా చూద్దాం మనము. అపొస్తలుల కార్యం 3:26 ఒకసారి చదువుకుందాం. అపొస్తలుల కార్యం 3:26. లేకపోతే దానికన్నా ముందు రోమా 6:23 ఒకసారి చదువుకుందాం. రోమా 6:23. ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము. చాలంతే. ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఇందాక మన లోకంలోనికి ఏమొచ్చింది, హవ్వ ద్వారా ఏమొచ్చిందంటే సాతానుడు, ఈ లోక అధిపతి అబద్ధం చెప్పడం వల్ల హవ్వ ఏమైంది, మోసపోయి ఆ ఫలము తింది. ఆ ఫలం తినడం వల్ల లోకంలోనికి ఏమొచ్చిందంటే మరణము అనేది ప్రవేశించింది. అయితే ఇప్పుడు మనం దేంట్లో ఉన్నామంటే మరణంలో ఉన్నాము. ఒకసారి చూసుకున్నాం. అదే రోమిలి రాసిన పత్రిక 3:20 చూసినట్టయితే, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇజ్రాయేలీకి ఏముంది, ఒకవేళ మనం చెప్పుకుంటూ ఉండొచ్చు, నేను ఆ మనిషి కాదు, నేను ఇప్పుడు దాకా చెప్పుకున్న జాతే కాదు, మేము ఇజ్రాయేలీలు అనుకుంటున్నామేమో. అంటే మేము చాలామంది అనుకుంటారు, ఇప్పటికీ కూడా ఇజ్రాయేలీలు భావిస్తూ ఉంటారు మేము మాత్రమే దేవుని పిల్లలము, ఈ లోకంలో ఎవరు కూడా
దేవుడి పిల్లలు కారు అనుకునే ఇప్పటికీ వాళ్ళు అదే స్థితిలో ఉంటారు. వారు కూడా మిగతా వాళ్ళందరూ కూడా అన్యజనులు అనే స్థితిలో ఉంటారు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఎవరైనా మేము ఇంకా ఇజ్రాయేలీలము, మా మీద ఏ పాపము లేదంటే, ఇక్కడ ఈ వచనం ఏం చెప్తుంది? రోమా 3:20 ఏం చెప్తుందంటే, రోమా 3:20 ఏం చెప్తుంది? ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతులని తీర్చబడడు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మేము అన్యులం కాదు, మేము మొదటి నుంచి కూడా దేవుళ్ళలోనే ఉన్నాం, అసలు దేవుడు మా కోసమే ఇజ్రాయేలీల కోసం వచ్చాడు, నేను ఇజ్రాయేలీలు అనుకున్నా కానీ ఇజ్రాయేలీలు కూడా ఏమీ లేదు, నీతిమంతుడు కాదు. ఇజ్రాయేలీలు కూడా ఎవరు లేరంటే నీతివంతులు కారు. ఎందుకు? ధర్మశాస్త్రం వల్ల ఎవరు కూడా నీతివంతుడిగా తీర్చబడు. కాబట్టి ఇక్కడ కూర్చున్న అన్యజనులైనా ప్రతి జనాంగం ఎవరైనా కానీ మనలో ఏముందంటే దుష్టత్వం ఉంది. ఆ దుష్టత్వం ఎలా వచ్చింది అంటే లోకంలో ఈ జనకుడు వల్ల వచ్చింది. ఈ జనకుడు ఏం చేశాడంటే అతనిలో ఏముంది? అసత్యమే ఉంది, సత్యము లేదు. ఈ అసత్యము లోకంలోనికి మరి ఎలా ప్రవేశించింది అంటే హవ్వని ఏదైతే చేయకూడదు అన్న పని చేయటం ద్వారా, ఆయన అబద్ధం ఆడటం ద్వారా లోకంలోనికి ఏమొచ్చింది? పాపము. ఆ పాపం వల్ల మనకేముంటుందంటే మరణము. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు, అది ఎవరైనా కావచ్చు, మీరు గొప్పవారు ఇజ్రాయేలీలైనా కావచ్చు, సామాన్యులైనా కావచ్చు, ఇప్పుడు మనం దేనికి పాత్రలం అంటే మరణానికి పాత్రలం. మళ్ళీ మన అంశంలోనికి వద్దాం. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం. మరి ఇప్పుడు మనం మరణానికి పాత్రలం కాబట్టి ఏం చేయాలి? అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం చదువుదాం. మన అంశాన్ని చదువుకున్న 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మరలించడం వలన మన ఆశీర్వదించుటకు మొదట మీ వద్దకు పంపినని చెప్పాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏం జరుగుతుందంటే దుష్టత్వము నుండి మరలించుటకు దేవుడు తన సేవకుని ఏం చేశాడు? పుట్టించాడు. ఇప్పుడు మనలో ఏముందంటే దుష్టత్వం ఉంది. ఆ దుష్టత్వం ఎలా వచ్చింది అంటే ఈ లోక జనకుడి ద్వారా వచ్చింది. కాబట్టి లోక జనకుడి ద్వారా మనం పాపం వచ్చింది. ఆ పాపం వల్ల మనకేముందంటే మరణం అనేది ఉంది. కాబట్టి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు మరణానికి పాత్రులము మనము. అయితే దేవుడు తన సేవకుని ఏం చేశాడంట? పుట్టించి. అక్కడ మనం చూసుకున్నట్టయితే దేవుడు తన సేవకుని పుట్టించి. చూద్దాం, వచనం చూసుకుందాం మనం. తీతు 2:14. అపొస్తలుడైన పౌలు వారు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూసుకున్నట్లయితే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తనను తానే మన కొరకు అర్పించుకొనెను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన పాపముల నుండి మన దుర్నీతి నుండి మనల్ని విడిపించుటకు ఏం చేశాడు? మన అంశంలో దేవుడు తన సేవకుని ఏం చేశాడంట? పుట్టించాడు. ఆయన ఏం చేశాడు అంటే మనకి ఇక్కడ చూసినట్టే, ఏలయనగా సమస్త ప్రజలకు ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, సమస్తమైన దుర్నీతి నుండి ఆయన ఏం చేశాడు? మనల్ని విమోచించాడు. ఎలా విమోచించాడు అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే తన సొత్తుగా చేసుకుని తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. మనకు తెలుసు, ఆయన కుమారుడై ఉండి తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండుకుంటా మహాభాగ్యమని ఎంచుకొనక ఈ భూలోకంలోనికి వచ్చి మరణించి, మనం అనేది ప్రతి ఆరాధనలో ఎవరైనా పునరుద్ధానం అనేది గుర్తుంచుకోకపోతే, పునరుద్ధానం అనేది అసలు లేకపోతే ఆరాధన అనే లేదు. అసలు యేసుప్రభువు వారు ఈ భూలోకంలో పుట్టడంలో అర్థమే లేదు. పునరుద్ధానము అనేది మన ఆరాధనలో కంపల్సరీ గుర్తు చేసుకోవాలి. ఆ పునరుద్ధానం ద్వారా మనకేమొచ్చింది? మన పాపాలకి విమోచన వచ్చిన. మనం ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కడు ఆయన యేసుప్రభువు వారు తిరిగి లేచారనే విశ్వసించడం ద్వారా మన పాపాలన్నీ ఏమైపోయాయి? తొలగిపోయాయని మనం నమ్ముతున్నాం. ఇక్కడ ఏం చేశాడంటే చూద్దాం, 14వ వచనం స్పష్టంగా రాయమని, తనను తానే ఎవరి కొరకు? మన కొరకు అర్పించుకొనెను. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించుటకు. ఎవరిని విమోచించుటకు? ఎవరైతే దుర్నీతిలో ఉన్నారో వాళ్ళని విమోచించుటకు ఏమయ్యాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కల్వరిలో తన రక్తం అప్పగించి తిరిగి 3వ దినమున లేవట ద్వారా మన పాపములు ఏమయ్యాయంటే కడగబడ్డాయి. గలతీ 4:4 చూసుకుందాం ఒకసారి. గలతీ 4:4 చూసుకున్నట్లయితే, అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు
లోబడి ఉన్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను. ఇందాక కూడా 2 గుంపుల గురించి చెప్పుకుంటూ వచ్చాం. మనము అన్యజనులు అనుకుంటే ప్రాబ్లమే లేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా కానీ నేను ఇజ్రాయేలీలు అన్నప్పుడు ఏమైంది? ఇజ్రాయేలీలు కూడా ధర్మశాస్త్రం నీతిగా తీర్చడు. వాళ్ళకు కూడా ఇక్కడ సమాధానం మనకు దొరికింది. గలతీ 4:4. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు మేమందరం ఇజ్రాయేలీలం అనుకున్నా కానీ మీరు కూడా ఎవరు కాదు, నీతివంతులు కాదు. వారి కొరకు కూడా స్పష్టంగా రాసిపడింది. 4:4లో ఏం రాస్తుందంటే, అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రములు కావాలని ధర్మశాస్త్రమునకును లోబడి ఉన్న వారిని విమోచించుటకై. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఒకవేళ మేము ఇజ్రాయేలీలు అనుకుంటే ధర్మశాస్త్రమును లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. సో ఇక్కడ కూర్చున్న మనం ప్రతి ఒక్కరు ఎవరైనా కావచ్చు, అన్యజనులైనా కావచ్చు, ఇజ్రాయేలీలైనా కావచ్చు, మనలో ఏమీ లేదు, నీతి లేదు. మన పాపం వల్ల మనం ఏం చేస్తున్నామంటే నిత్య నరకాగ్నికి పాత్ర అవుతున్నాం. కాబట్టి దేవుడు మన అంశంలో చూసినట్టయితే దేవుడు తన కుమారుని పంపడం ద్వారా మనకి ఇప్పుడు ఏమొచ్చింది? విమోచన అనేది వచ్చింది. 2 చూసుకున్నాం. మనలో ఏముందంటే దుష్టత్వం ఉంది. ఆ దుష్టత్వం ఎవరు తీశారంటే దేవుడు తన కుమారుని పంపించడం ద్వారా తీశాడు. 3వదిగా చూసుకుందాం మన అంశం రోమా 3:26. ఒకసారి చదువుకుందాం మళ్ళీ ఒకసారి. మన అంశం అపొస్తలుల కార్యాలు 3:26. మన అంశం దేవుడు తన సేవకులను పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వం నుండి మరలించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ వద్దకు పంపినని చెప్పాను. ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మరలించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. మీలో ప్రతివానిని వాని దుష్టత్వం నుండి మరలించడం వలన మొదటిగా చూసుకుందాం. మనలో ప్రతివానిని ఆ దుష్టత్వం నుండి ఏమైంది? దేవుడు మరలించాడు. ఎలా మరలించాడు అంటే దేవుడు తన సేవకుని పుట్టించడం ద్వారా. 2వది కూడా అయిపోయింది. 3వది మనం చూసుకుంటే మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. మనకేమున్నాయి? ఆశీర్వాదాలు ఉన్నాయి. కాబట్టి మనం ఎలా ఆరాధించాలంటే మనం దుష్టత్వంలో ఉన్నాము కాబట్టి, అవును ప్రభా నేను దుష్టత్వంలో ఉన్నాను. ఆ దుష్టత్వం ఎలా వచ్చిందంటే ఈ లోకపు తండ్రి జనకుడు అతని యందు సత్యమే లేదు, అతని యందు ఏముందంటే అసత్యము. కాబట్టి ఆ అసత్యము హవ్వను ఏం చేశాడు? అతను మోసం చేశాడు కాబట్టి లోకంలోనికి ఏమొచ్చింది? పాపం వచ్చింది. అవును, ఆ పాపం ద్వారా మనకేమొచ్చిందంటే మరణం వచ్చింది. అవును ప్రభా, ఒకప్పుడు నా స్థితిని బట్టి అయితే ప్రభా నేను దుష్టత్వంలో ఉన్నాను, దానివల్ల నేను ఎలా ఉందంటే పాపం వల్ల మరణం వచ్చింది. అయితే ఆ మరణంలో ఉన్న మనకి దేవుడు తన సేవకుని పుట్టించి, ఎలా అంటే సేవకుడు పుట్టించడం చూసాము. గలతీ 4:4 చూస్తున్నాము. తీతు 2 అధ్యాయాలు చూసుకున్నట్లయితే తనను తాను అర్పించుకొని, ఆయన అర్పించుకోవడం ద్వారా మనకి ఏం లేదంటే ఆ దుష్టత్వం నుండి ఆ పాపం నుండి మనల్ని విమోచన మనకు దొరికింది. ఆ తర్వాత మనకి ఏమున్నాయంటే విమోచన దొరికిన తర్వాత మనకి ఏమున్నాయి? ఆశీర్వాదాలు ఉన్నాయి. అంటే ఏ రకమైన ఆశీర్వాదాలు మనం కలిగి ఉన్నామో చూసుకుందాం. మొదటిగా 2 కొరింథీలు అపొస్తలుడైన పౌలు వారు కొరింథీ సంఘానికి రాసుకుంటూ 2 కొరింథీ 3వ అధ్యాయం 2 కొరింథీ 3వ అధ్యాయం 17-18 వచనాలు చదువుకుందాం. 17-18 కొరింథీలు. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మన అందరమును ముసుగులేని ముఖంతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. మనం ఏ పోలిక మార్చబడుతున్నాము? ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే. మనకు అంతకుముందున్న పోలిక ఏంటి? మన తండ్రి పోలిక. మన తండ్రి ఎవరు? అబద్ధీకుడు. అతనిలో ఏమి లేదు? సత్యం లేదు. ఎప్పుడైతే తన సేవకుని పంపించడం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని తన్ను తాను అర్పించుకోవడం ద్వారా మనకేమొచ్చింది? మొదటి ఆశీర్వాదం ఏమొచ్చింది? ప్రభు యొక్క ఆత్మ. ఇప్పుడు మనకి తెలుస్తుంది, మన బాప్తీసం తీసుకోగానే అక్కడ మనకు కూడా చెప్తుంటారు, ఇప్పుడు మనతో పాటు ఎవరు ఉంటారని చెప్తారు బాప్తీసం తీసుకోగానే. బాప్తీసం అనగా ఏంటి అర్థము? మనము ప్రభువైన యేసుక్రీస్తు వాని సొంత రక్షకుడిగా
అంగీకరించాము. అక్కడ పునరుద్ధానం ఉంది. పునరుద్ధానుడే దేవుడు తిరిగి లేచాడు. మనం కూడా నేలలో ఉంటున్న తర్వాత మనకేముంది అక్కడ చెప్తూ ఉంటారు. మనతో పాటు ఇప్పుడు ఏముంటుంది? పరిశుద్ధ ఆత్మ. ఇక్కడ మొదటగా వచ్చిన ఆశీర్వాదం ఏంటి? మొదటగా వచ్చిన ఆశీర్వాదం ఆత్మ. ప్రభు ఆత్మ మనకేముంది? తోడుగా ఉంది. మొదటగా మన ఆశీర్వాదంలో మనకిప్పుడు అంతకుముందు సాతాను, మన అబద్ధీకులం, దుష్టత్వంలో ఉన్నవారం. ఇప్పుడు దేవుడు సేవకుని ద్వారా మనం అంగీకరించడం ప్రభు ఆత్మ మనకి మొదటగా ఆశీర్వాదంలో ప్రభు ఆత్మ మనతో ఉంది. రెండోదిగా చూద్దాం. అదే 2 కొరింథీయులు 5వ అధ్యాయం 15వ వచనంలో చూసుకున్నట్టయితే అపోస్తలుడైన పౌలు వారు కొరింథీ సంఘానికి రాస్తూ 5వ అధ్యాయం 15వ వచనంలో చూసుకున్నట్లయితే, జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాక తన నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. సో ఇప్పుడు మనకేముందంటే మొదటి ఆశీర్వాదం మనకేముంది? ఆత్మ ఉంది. ఆ ఆత్మ కలిగి ఉన్న వారు ఇక నుంచి జీవించి వారు ఎవరి కోసం జీవించాలి అంటే, మునుపు మనం ఎవరి కోసం సహజంగా మనం దేవుని ఎరక్క ముందు మనం ఎవరి కోసం జీవిస్తానంటే మన కోసం, మన కుటుంబం కోసం, ఇంకా మన చుట్టాల కోసం. ఎవరి కోసం అంటే మనకి జీవితానికి ఒక గమ్యం అనేది ఉండదు. కానీ ఇప్పుడు మన జీవితానికి ఒక గమ్యం ఉంది. అది ఏంటంటే ఆ గమ్యం అంటే మన ఆశీర్వాదాల్లో చూస్తాము. దేవుని అంగీకరించిన తర్వాత మొదటిగా మనకి ఆత్మ వచ్చింది. ఆత్మ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా కానీ మనం ఎవరి కోసం జీవిస్తున్నాము అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి కోసమే మనం ఆరాధించాలి. ఈ విధంగా ఆరాధించాలి. దుష్టత్వంలో ఉన్న మమ్మల్ని మీ సేవకుని పంపించడం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకి మరణంలోనికి లేకుండా చేసి ఆశీర్వాదాలు ఇచ్చాడు. మొదటి ఆశీర్వాదం దేవుడి యొక్క ఆత్మను గురించాడు. రెండో ఆశీర్వాదం అవును ప్రభా ఇక్కడి నుంచి నీ కొరకే ఆయన కొరకు జీవించేటట్లు చేశాడు. కాబట్టి మనం ఆయనకి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. మొదటిగా ఆయన మనకి ఆత్మ అయి ఉన్నాడు కాబట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవదిగా మనకి ఆయన కొరకు ఇప్పుడు ఇక్కడి నుంచి జీవించే జీవితం అంతా ఎవరి కొరకు? ఆయన కొరకు. అది కూడా మనకు ఆశీర్వాదమే. కాబట్టి మనం ఏం చేయాలి? దేవునికి అవును ప్రభా ఇక్కడి నుంచి జీవించే జీవితం నీ కొరకు జీవిస్తున్నాము కాబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మూడోదిగా మనం చూసుకుందాం. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం చూసుకుంటైతే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రకటన చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఇక చూసుకుంటే అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయము ప్రచురణ చేయి నిమిత్తము. మొదటిగా మనకు ఆత్మ వచ్చింది. రెండవదిగా మనం ఏం చేస్తున్నాము? ఆయన కొరకే జీవిస్తూ ఉన్నాము. మూడో ఆశీర్వాదం ఏంటి? ఆయన కొరకు ప్రచురణ. ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది, ప్రచురణ చేయు నిమిత్తము. 9వ వచనం మళ్ళీ ఒకసారి చదువుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు. ఇప్పుడు దేవుడు ఇలా ఉంటాడు. మనం చాలా సందర్భాల్లో చెప్తుంటాం. మా పిల్లలు చెప్తూ ఉంటారన్నమాట, అబ్బా డాడీ చాలా ఏదైనా తెచ్చిన రోజు డాడీ చాలా మంచోడు, డాడీ ఏది కావాలంటే అది అడుగుతాం. అంటే గుణాతిశయం. నా తరపున ఎవరు ప్రశ్న చేస్తున్నారు? పిల్లలు ప్రశ్న చేస్తూ ఉంటారు. ఏది అడిగితే అది తెస్తే మన పిల్లలు కూడా. అలానే ఇప్పుడు మనం ఎవరమంటే దేవుడి పిల్లలం కాబట్టి దేవుని యొక్క గుణ అతిశయమును మనం ఏం చేయాలి? ప్రచురణ చేయాలి. ఎందుకంటే మనకి తెలుసు కాబట్టి మన తండ్రి ఎవరు, మన మునుపు మన స్థితి తెలుసు, దుష్టత్వంలో ఉన్నాము. అయితే ఆ తండ్రి తన కుమారుని పంపించడం ద్వారా మనం ఏమయ్యాము అంటే పాపం నుండి తీసివేయబడి దేవుడు ఆత్మ ఉంది, దేవుడి కొరకే జీవిస్తున్నాము. ఆ జీవించే జీవితం ఎలా జీవించాలంటే ఆయన గుణాతిశయం. ఇక్కడి నుంచి మన కర్తవ్యం ఏంటి అంటే ఆశీర్వాదం. అది కూడా ఒక ఆశీర్వాదం. దేవుడు ఆత్మ ఇచ్చాడు, ఆయన కొరకు జీవించేటట్లు చేశారు. ఆయన గుణాతిశయంలో మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఇప్పుడు ప్రచురణ చేయుచూ ఉన్నాము. 3 అయిపోయింది. చివరిగా 4వదిగా మనం చూసుకొని ఆరాధనలోకి ప్రవేశిద్దాం. 4వదిగా అపోస్తలుడైన పౌలు రోమా సంఘం రాస్తూ 7వ అధ్యాయం 4వ వచనం చూసుకున్నట్టయితే, కావున సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకరు చేరుటకై
మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయంలో మృతులైతిరి. మనం ఏమయ్యాం ఇప్పుడు? మృతులయ్యాము. అక్కడ మొదటిగా మనం చూసుకుంటే మన పాపం వల్ల మనం ఏమవుతాము? మరణం వస్తుంది. మరి ఇక్కడ మృతులయ్యాము ఎలా అంటే ఇక్కడ చాలా స్పష్టం. కావున సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు ఏం చేయాలి? ఇది ఒక ఆశీర్వాదం. 4వ ఆశీర్వాదం మనం చూసుకుంటాం. మొదటిగా ప్రభు ఒక ఆత్మ చూసాం, అదొక ఆశీర్వాదం. అవును ప్రభు, మీ ఆత్మ నాతో ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవదిగా దేవుడితో మనం జీవించే జీవితం ఇక్కడ దేవుంది కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడవదిగా మనం దేవుని గురించి ఆయన గుణాతిశయములు మనం ఏం చేస్తూ ఉన్నాం? ప్రచురణ చేస్తున్నాం. 4వదిగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే, కావున సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును మనకు అందుకే సువార్త అనే విత్తనం విత్తించినట్టయితే ఫలం ఏమవుద్ది? ఫలిస్తుంది. మొదటిగా మనకు ఆత్మ ఉంది. సో రక్షణ పొందిన తర్వాత మన అందరికీ ఏముందంటే ఆత్మ ఉంది. ఆత్మ ఉండి మనం ఏం చేస్తున్నాం? దేవుడి కొరకు జీవిస్తూ ఉన్నాం. దేవుని గుణాతిశయములు మీరు ఎలా ప్రదర్శిస్తున్నారంటే మన సంఘంలో చూస్తున్నట్టయితే వాళ్ళు సువార్త ద్వారా దేవుని గుణాతిశయముని, నిజమైన ప్రభువైన యేసుక్రీస్తు గుణాతిశయముని ప్రదర్శిస్తున్నారు. ఆ ప్రచురించడం ద్వారా ఫలాలను ఏమవుతాయంటే ఫలిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏమిటంటే మన కొరకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు. 4 ఆశీర్వాదాలు చూసుకుంటూ వచ్చాం. ప్రభు ఆత్మ, దేవుని కొరకే జీవించాలి, దేవుని గుణాతిశయాలను ప్రచురించాలి. ఆ ప్రచురిస్తే మనకేమొస్తుందంటే ఫలములు వస్తాయి. అప్పుడు మనం ఏమవుతాం? చూడండి, నాకు 4 చివరిలో రాసింది. ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయంలో మన మీద ఇంకా ధర్మశాస్త్రం అంటే శరీరం. మనకి ఇంకా శరీరం చచ్చిపోయింది కాబట్టి మనకు ఒకే ఒకటి తెలుసు, దేవుడు అంతే. మనది ఫలించినట్లయితే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు 4 ఆశీర్వాదాలు. అసలు మొదటిగా మన అంశం చూసుకుందాం. ఏం చూస్తున్నాం? అపోస్తలుల కార్యం 3:26 వచ్చిన చూసుకుంటే మనం ఎక్కడ ఉన్నామంటే దుష్టత్వము. ఆ దుష్టత్వం ఎలా వచ్చిందంటే ఈ లోక జనకుడు ద్వారా. ఈ లోక జనకుడు ఎవరంటే అబద్ధీకుడును, అతనిలో సత్యం అనేది లేదు. అసలు మొదటి అబద్ధం ఎక్కడ ఆడాడు అంటే ఆదికాండంలో చూసుకుంటూ వచ్చాం. హవ్వతో ఏమీ కాదని చెప్పాడు, కానీ ఏమైంది? తద్వారా లోకానికి ఏమొచ్చిందంటే పాపం వచ్చింది. ఆ పాపం వల్ల మనకేముంటుందంటే మరణము. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి మరణం ఉంటుంది. కానీ ఇక్కడ కూర్చున్న వల్ల మేము ఎవరైనా ఇజ్రాయేలీలు అనుకుంటే, ఇజ్రాయేలీ ధర్మశాస్త్రం ఏమవరు? నీతిమంతులుగా తీర్చేవారు. కాబట్టి ఇజ్రాయేలీలకి ఉంది మరణము, సామాన్యులకు కూడా ఉంది మరణము. మరి అయితే ఇలాంటి సందర్భంలో ఏం చేయాలంటే దేవుడు తన సేవకుని పంపించి, ఎవరు ఆ సేవకుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తనను తాను అర్పించుకొనుట ద్వారా ఏమైందంటే తనను తాను అర్పించుకొనుట ద్వారా మనకేమొచ్చిందంటే ఆ మరణంలో నుంచి విముక్తి వచ్చింది. ఒకవేళ ధర్మశాస్త్రం అయినా కానీ ఆయన ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుట ద్వారా ఇజ్రాయేలీలు కూడా ఏమొచ్చింది అంటే మరణం నుంచి విముక్తి వచ్చింది. అంతటితో అది 2 అయిపోయాయి. సేవకుడు పంపించి అయిపోయింది. ఆ తర్వాత మనకి ఏమున్నాయంటే ఆశీర్వాదాలు. 4 ఆశీర్వాదాలు మనం చూసుకుంటూ వచ్చాం. మొదటి ఆశీర్వాదం ప్రభు యొక్క ఆత్మ. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించబడ్డామో వాళ్ళందరికీ ఆ అనుభూతి కలిగి ఉన్నాం. మనం కూడా ప్రభువైన ఆత్మ కలిగి ఉన్నామని నమ్మాము కాబట్టే ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. అవును ప్రభా, మీ ఆత్మ నాకు దయచేసిన దాన్ని బట్టి మనకి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. రెండోది, దానికోసమే ఆత్మ కలిగి ఉన్న వాళ్ళు మనం ఆత్మ కలిగి ఉంటే ఇంక మన పాతలాగా మన జీవితం మనం జీవిస్తామా? కాదు. మనం దేవుని కొరకు జీవిస్తున్నాం కాబట్టి, అవును ప్రభా నీ కొరకు జీవిస్తున్నాం కాబట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు. 2వ ఆశీర్వాదం. 3వ ఆశీర్వాదం, ఆయన గుణాతిశయములు ఏం చేస్తున్నాము? ప్రచురణ చేయుచున్నాము. 4వ ఆశీర్వాదం, ఆ ప్రచురణ చేసిన గుణాతిశయముల వల్ల, ఆ ప్రచురణ వల్ల ఏమొస్తాయి? ఫలములు ఫలిస్తాయి. మన శరీరం కూడా ఏమైంది? అప్పుడు మృతమైంది. కాబట్టి ఈ 4, ఆ మొదటి 2, ఈ 4 మనం గుర్తుంచుకొని దేవుడు మనకి ఏం చేస్తున్నాడో అందరం కూడా ప్రభువుని మన స్వతహాగా మనం ఏం అనుభూతి చెందున్నామో మనం అందరం కూడా ఆరాధించే వారంగా ఉందాం. ఈ వాక్యాన్ని దేవుని దీవించును గాక.